అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మనకి 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశుల్లో ఒక 5 రాశులకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ 5 రాశులు 12 రాశుల్లో కొంత చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ 5 రాశుల్లో పుట్టినటువంటి వారిని ఏ విషయాన్ని వ్యవహరించేటప్పుడు వాళ్ళని డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ 5 రాశుల వారికి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ కావచ్చు, ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉంటాయి. అందువల్ల ఈ 5 రాశుల వారితో మనం వ్యవహరించేటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే వారి యొక్క మన్నన పొందొచ్చు. అలాగే వారితో చేసేటువంటి విషయాల్లో చాలా శుభ ఫలితాలు పొందొచ్చు. ఆ 5 రాశులు ఏంటంటే, మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశికి ఉదాహరణగా నేను చెప్పాలంటే, శ్రీకృష్ణుడు జన్మించినటువంటి రాశి వృషభ రాశిగా మనం చూడవచ్చు. వృషభ రాశి వారు చాలా టాలెంట్గా ఉంటారు, చాలా రాజకీయ పరిణితి ఇవన్నీ ఉంటాయి వారు. అటువంటి వారితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళతో గొడవ అయినప్పుడు కూడా గొడవల విషయంలో వాళ్ళు ఎంతకి తగ్గరు. వాళ్ళతో జాగ్రత్తగా రాజీ పడినా లేదా వాళ్ళతో కొంచెం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి వారు కొంచెం టాలెంటెడ్గా ఉంటారు, వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంకో వృషభ రాశి తర్వాత రెండో రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఉదాహరణగా చెప్పుకుంటే, మనకి శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వారు ఏంటంటే ఒక పద్ధతిగా ఉంటారు. జీవితంలో అనేక కష్ట నష్టాలు చూసి అవన్నీ దాటుకుని అధిగమించి చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటి రాశి కర్కాటక రాశి. అందువల్ల కర్కాటక రాశులు ఇటువంటి రాశి వారితో వ్యవహరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి దగ్గర రాజకీయ చతురత ఎక్కువ ఉంటుంది. కర్కాటక రాశిలో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు మనం చూడొచ్చు. ఇంకా మూడవ రాశి మనం కన్యా రాశి. కన్యా రాశి వ్యాపార ధోరణి, అలాగే తెలివితేటలు అధికంగా ఉండేటువంటి రాశి. అంటే కన్యా రాశి మొత్తం అదే అని కాదు, కన్యా రాశిలో చాలా మటుకు ఆ లక్షణాలు ఉంటాయి. చాలామందిలో మనం చూసేటువంటి 100 మంది కన్యా రాశిలో 90 మందికి ఐదర్ దే విల్ హ్యావ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, లేదా బిజినెస్, లేదా మంచి తెలివితేటలు, వారికి సమాజం మీద మంచి అవగాహన ఉంటుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటంటే, చెడు మంచులు ఎవరి దగ్గర ఏది మంచి ఉందో ఏది చెడు ఉందో కనుక్కోవడంలో కన్యా రాశి వారు చాలా ఉత్తమంగా ఉంటారు. వీరితో కూడా వ్యవహరించడం జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే వీరు ప్రతిదీ వారు అనుకున్నట్టే చేయాలనుకుంటారు. అటువంటి వారిని డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించారు. కన్యా రాశి తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చాలా లోతైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. వృశ్చిక రాశిని డీల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇటువంటి వాళ్ళని డీల్ చేసేటప్పుడు ముఖ్యంగా వారిని అనుసరించి వారి యొక్క విధానాలు తెలుసుకుని చేసుకోవడం మంచిది. ఈ చెప్పినటువంటి ఈ వృషభ, కర్కాటక, కన్యా, వృశ్చిక రాశుల్లో ముఖ్యంగా వృశ్చిక రాశి అదొక మెట్టు. ఇంకా వృశ్చిక రాశి తర్వాత 5వ రాశి మకర రాశి. మకర రాశిని డీల్ చేయడం కూడా చాలా కష్టం. వృశ్చిక రాశికి నేను ఒక ఉదాహరణగా మనం నరేంద్ర మోడీ గారిని, ఆయన జాతకాన్ని నేను చెప్తాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి. మకర రాశికి ఉదాహరణగా పవన్ కళ్యాణ్ గారిని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలను పక్కన పెడితే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు కూడా చాలా కఠోరంగా ఉంటారు. అటువంటి వాళ్ళని చాలా సున్నితంగా వారిని డీల్ చేసినట్టయితే శుభ ఫలితాలు పొందగలరు. ఇలా ఈ 5 రాశుల వారు ఉన్న 12 రాశుల్లో వీరికి ఒక టిపికల్ మెంటాలిటీస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఈ 5 రాశుల్లో పుట్టినటువంటి వారు దే ఆర్ బార్న్ టాలెంట్ అని మనం తీసుకోవచ్చు. అలా బార్న్ టాలెంట్తో ఉన్నటువంటి వాళ్ళని డీల్ చేసేటప్పుడు ఇలా అందరూ ఉంటారు కాదు, బట్ ఈ రాశుల్లో ఎక్కువ శాతం మనకి కనపడతారు. అటువంటి వాళ్ళని డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా డీల్ చేసినట్లయితే వాళ్ళకి మంచిది, మనకి మంచిది అని మాత్రం సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.